అండి నేను రజాక్. మన తెలుగు యాక్టర్లంతా కూడా కోట్లు కోట్లు డొనేట్ చేస్తుంటే ఓ పక్క సాంబార్ గాళ్ళు కానివ్వండి, ఆ మలయాళం వాళ్ళు కానివ్వండి, ఆ కన్నడ వాళ్ళు కానివ్వండి, లేదా పాన్ పరాగ్ నార్త్ వాళ్ళు కానివ్వండి, ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా మన కోసం స్పందించాల. వాయినాడు వరదలు వస్తే మన తెలుగు సినిమా పరిశ్రమ స్పందించింది, కోట్లు కోట్లు ఇచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద. అదేవిధంగా మొన్న చెన్నై ఫ్లడ్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్లు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ప్రతి ఒక్కరు కొన్ని కోట్లు డొనేట్ చేసినారు. కానీ ఒక్క సాంబార్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్క యాక్టర్ అయినా రియాక్ట్ అయినాడా? మన తెలుగు రాష్ట్రాలు కన్నీరు గారుస్తూ ఉంటే ఒక రజనీకాంత్ కానివ్వండి, సూర్య కానివ్వండి, ఒక విశాల్ కానివ్వండి, ఒక విజయ్ సేతుపతి కానివ్వండి, ఒక అజిత్ కానివ్వండి, ఎవడైనా సరే ఒక్కరైనా రియాక్ట్ అయినారా? కానీ మనోళ్ళు మాత్రం గుడ్డలు దించుకుంటారు వాళ్ళ సినిమాల కోసం. మన సినిమాలు వస్తే వాళ్ళు దేకను కూడా దేకరు. అలాంటి వాళ్ళ కోసం మనం రియాక్ట్ అయ్యేది. ఇక దయచేసి ఆ బఫూన్ సినిమాలు ఇంకా ఆపండి. అటుపక్క 2 తెలుగు రాష్ట్రాలు తప్పించి ఆ తమిళోళ్ళు కానీ, కన్నడ, మలయాళం, ఆ హిందీ బెల్ట్ ఎవరి సినిమాలు కూడా ఇంకా ఎంకరేజ్ చేయబాకండి. ఆ దిక్కుమాలిన సంత మన సినిమాలు వెళ్తే అసలు ఎంకరేజ్ కూడా చేయరు, మాట సాయం కూడా చేయరు వాళ్ళు. సో అలాంటి సినిమాలకు ఇంకా దూరం పెట్టండి. సో సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా రియాక్ట్ అయింది, ఏంది కథ, మన వాళ్ళు ఎంతలా రియాక్ట్ అయినారనే దానికి సంబంధించి వద్దాం. నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అవుతూ ఉంటే సినీ పరిశ్రమ మొత్తం కూడా స్పందించింది అనమాట. సినీ పరిశ్రమ దగ్గర నుంచి చిన్న తెలుగు హీరోయిన్స్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ చేస్తున్నారు. అయితే మీరు గమనించినట్లయితే కనుక ఇతర సినిమా పరిశ్రమల దగ్గర నుంచి ఎలాంటి మద్దతు కూడా మన తెలుగు రాష్ట్రాలకి రాలేదనమాట. అది ఆంధ్రాకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు. కానీ మనం చూసుకున్నట్టయితే కనుక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ముందుగా నేను చెప్తాను, ఒక పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చినారు, మహేష్ బాబు గారు కోటి రూపాయలు ఇచ్చారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు 1 కోటి, ప్రభాస్ గారు 2 కోట్లు, చిరంజీవి గారు 1 కోటి, తర్వాత అల్లు అర్జున్ గారు 1 కోటి, తర్వాత మన బాలయ్యబాబు గారు 1 కోటి, తర్వాత ఇలా అందరూ కూడా ఆల్మోస్ట్ చిన్న సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, అదేవిధంగా విశ్వక్సేన్ కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ చేసినారు. తెలుగు సినీ పరిశ్రమ దగ్గర నుంచి టాలీవుడ్ హీరోయిన్స్లో కేవలం అనన్య నాగేళ్ల మాత్రమే తనకున్న దాంట్లో ఒక 5 లక్షల రూపాయలు అయితే డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా యాంకర్స్లో శ్రవంతి అని చెప్పేసి ఒక అమ్మాయి అవుతుంది. సో ఆమె వచ్చేసి 1 లక్ష రూపాయలు అయితే డొనేట్ చేసినట్టున్నారు. అయితే సినీ పరిశ్రమ దగ్గర నుంచి ఇంతమంది డొనేట్ చేసినారు కదా, తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు అంతా డొనేట్ చేసినారు కదా, అదేవిధంగా టైప్ 2 హీరోల్లో కూడా మెజారిటీ డొనేట్ చేసినారు కదా. కానీ ఇతర సినీ ఇండస్ట్రీల దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా సినిమా ఎవరైతే హీరోయిన్స్ని, వాళ్ళు చూడండి, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా రియాక్ట్ కాలేదన్నమాట. అట్లీస్ట్ సరే డబ్బు పరంగా పక్కన పెట్టండి, అట్లీస్ట్ సింపతి కూడా లేనటువంటి పరిస్థితి. మన రాష్ట్రం గురించి కూడా వాళ్ళకి ఒక 1.0 అసలు ఎలాంటి వాళ్ళ మీద అభిప్రాయం కూడా చూపించినటువంటి పరిస్థితి. వాళ్ళని మనందరం కూడా తెచ్చుకొని తైతక్కలాడించుకుంటూ ఉంటాం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న వాయనాడుకు వచ్చేసి పెద్ద కొండ కూలిపోయి వరదలు వచ్చేసి ఆ ప్రాంతం మొత్తం కూడా నాశనం అయిపోతే చిరంజీవి గారు 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రభాస్ గారు 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నారు, అదేవిధంగా తమిళనాడుకి సంబంధించి చెన్నై ఫ్లడ్స్ వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మన వాళ్ళంతా కూడా కోట్లు డొనేట్ చేసినారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకి, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఇంత పెద్ద భారీ స్థాయిలో వరదలు వచ్చేసి 2 రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతే మీరు చూడండి, తమిళ సినీ పరిశ్రమ దగ్గర నుంచి ఒక్కరు స్పందించలేదు. ఇలాంటి దిక్కుమాలిన హీరోలన, యాక్టర్లను మనం ఆదరించాల్సిందే. చూడండి, మనం చెప్పుకుంటాం కదా పేరు గొప్ప ఊరిదీప మాదిరి, మన తెలుగు సినిమాలను వాళ్ళు దేకను కూడా దేకల సాంబార్ గాళ్ళు. మన తెలుగు సినిమాల్ని అసలు పట్టించుకోరు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా, ప్రభాస్ గారి సినిమా వచ్చినా, ఎవరి సినిమా వచ్చినా సరే తమిళ ఆడియన్స్ ఎవడో కూడా పట్టించుకోడు. మీరు చూడండి, ఇదే చెన్నై ఫ్లడ్స్ వస్తే మన తెలుగు యాక్టర్లంతా కూడా మనం సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి వాళ్ళు కోట్లు డొనేట్ చేస్తే ఈ రోజున ఆంధ్ర తెలంగాణ కన్నీరు గారుస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రజానీకం అంతా అతలాకుతలం అయిపోతున్న నేపథ్యంలో ఒక్కడు స్పందించలేదు. రజనీకాంత్ గారు, సూర్య గారు, తలపతి విజయ్, తర్వాత అజిత్ కానివ్వండి, విశాల్ కానివ్వండి, విశాల్ మాట్లాడుతూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బేభత్సంగా సపోర్ట్ చేస్తాడు కదా, పైపెచ్చు నేను తెలుగోడిని అని చెప్పేసి తనకి తాను ఒక బ్రాండ్ వేసుకునే ప్రయత్నం చేస్తాడు కదా. ఎవ్వడో కూడానండి, ఒక్కడో కూడా ఈ సాంబార్ గాళ్ళలో ఒక్కడు కూడా రియాక్ట్ కాలేదనమాట. కానీ వాళ్ళ సినిమాలకు మాత్రం మన దగ్గర వచ్చి అసలు వాళ్ళు ఇచ్చేటటువంటి హైప్, వాళ్ళు ఇచ్చేటటువంటి గొప్పలు, ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పొగడమో, జూనియర్ ఎన్టీఆర్ గారినో, మహేష్ గారినో, లేదా బాలయ్య బాబు గారినో, నాగార్జున గారినో ఎవరినో ఒకరిని పొగుడుతూ ఉంటారనమాట. సో వీళ్ళు మన హీరోలను పొగిడారు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పోన్లు అని చెప్పేసి వాళ్ళ సినిమాలకు పోతామన్నమాట. వీళ్ళ సినిమాలకి ఇప్పటి నుంచి గమనించండి, ఏ సాంబార్ సినిమా వచ్చినా, తమిళ్ కానివ్వండి, మలయాళం కానివ్వండి,
కన్నడ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కానివ్వండి, ఏ సినిమా ఏ ఒక్క హీరో కూడా, కిచ్చా సుదీప్ అని ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, యష్ అని ఒకడు ఉన్నాడు, తర్వాత దుల్కర్ సల్మాన్ అని ఒకడు ఉన్నాడు, వీళ్ళెవ్వరూ కూడా అండి, మమ్ముట్టి, మోహన్ లాల్, వీళ్ళెవ్వరూ కూడా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఒక్క హీరో కూడా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాలు ఇలా నలిగిపోతా ఉంటే పట్టించుకున్న దాఖలాలు అయితే కనపడలేదు. మొన్నటికి మన వాయనాడికి వరదలు వస్తే, కర్ణాటక కాదు, సో అది మలయాళం, సో వాళ్ళకి వరదలు వస్తే మనోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మన ఇండస్ట్రీ ఆదుకుంటుంది వాళ్ళని. వాళ్ళ సినిమాలు ఏదొచ్చినా సరే మనోళ్ళు గుడ్డాలు దించుకొని మరీ వెళ్తారు. కానీ మన సినిమాలు వాళ్ళు అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి. మనకి ఇంత దుర్మార్గం, ఇంత దారుణమైన సిచ్యువేషన్ వస్తే వాళ్ళు అసలు మనల్ని లెక్క కూడా చేయట్లేదు. గమనించండి, ఈ వీళ్ళ దిక్కుమాల సినిమాలకు వీలైనంత వరకు కాపండి. మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఓటీటీని ఎవరైతే దాన్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేయలేము అనుకుంటే కనుక మనకి అదర్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి, ఫ్రీగా సినిమాలు చూపించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి దిక్కుమాల సినిమాలకి, ఈ సాంబార్ బ్యాచ్ కావచ్చు, ఆ కన్నడ, మలయాళం, ఈ బ్యాచ్ మొత్తాన్ని ఆపండి. ఇక నార్త్ విషయానికి వస్తాం. ఈ నార్త్ నుంచి మనం మెజారిటీ ఏంటంటే హీరోయిన్స్ని దిగుమతి చేసుకుంటాం అనమాట. ఈ సౌత్లో కూడా ఉన్నారు, మలయాళం కుట్టీలు, చెన్నై బొమ్మలు, రకరకాల బొమ్మల పేర్లతో ఉంటాయి అనమాట. ఒక్కళ్ళు కూడా, ఒక త్రిష కానివ్వండి, ఒక అనుష్క కానివ్వండి, ఒక సమంత కానివ్వండి, ఒక చాలా మంది ఉన్నారు, సాయి పల్లవి అని చెప్పేసి, కీర్తి సురేష్ అని, వీళ్ళందరినీ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా మనం అంతా కూడా మన సినిమాలకి. ఒక్కళ్ళు కూడా మినిమం రెస్పాన్స్ కూడా లేదనమాట, మినిమం రెస్పాన్స్ కూడా లేదు. అదే ఇలాంటి ఫ్లడ్స్ పక్క రాష్ట్రంలో వస్తే కనుక మనోళ్ళు డబ్బు సాయం చెప్పిన అట్లీస్ట్ మాట సాయం చేస్తాడు. దేవుడా, ఆ రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందంటే అట్లీస్ట్ సాయం చేయి, వాళ్ళని ఆ కన్నీటి బాధల నుంచి బయటికి తెప్పించని చెప్పేసి అడుగుతారనమాట. వాళ్ళు అది కూడా అడగరు అనమాట. అర్థమైంది కదా. ఇక హిందీ బెల్ట్కి పోతే కనుక వీళ్ళంత సన్నాసులు ఇంకోలేరు. ఒక్క గుట్కా, పాన్ మసాలాలు తప్ప ఇంకేం ఉండదు అనమాట. గుట్కాలు, పాన్ మసాలాలు, మందు, మాకు వీటిని ప్రమోట్ చేసుకుని దిక్కుమాలిన సినిమాలు తీసి మన మీద వదలడానికి తప్ప దేనికి పనికిరాని జాతి నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి సినిమా జాతి. వీళ్ళు అసలు సౌత్ ఇండియా అనేది ఒకటి ఉందని, సౌత్లో సినిమాలు అనేవి ఒకటి వస్తాయని, సౌత్ ఇండియా అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళదని చెప్పుకుంటారు, మనం ఎక్కడ చెప్పుకోరు. ఇప్పుడన్నా కానీ ఆ బాహుబలి, RRR సినిమాల తర్వాత, KGF సినిమాల తర్వాత ఓహో సౌత్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప, ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ నువ్వు ఏ సినిమాలు చూస్తావు అంటే బాలీవుడ్ అంటే ఎవడైనా సరే మన సినిమాలు అసలు దగ్గర ఆ విధంగా చేశారు ఆ పాన్ పరాగ్ గారు. కాబట్టి రాష్ట్రానికి, దేశానికి, మన తెలుగు రాష్ట్రాలకి ఎంత విలయతాండవం చేస్తే వాళ్ళ సినిమాలు మళ్ళీ ఎక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చేసి బాగా ఆడతాయి అనమాట. మన వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేస్తారు అనమాట. జై షారుఖ్ ఖాన్, జై సల్మాన్ ఖాన్, జై ఆడు, జై ఈడు అని చెప్పేసి. కాబట్టి అలాంటి దిక్కుమాలిన సన్నాసులు సినిమాలకు వీలైనంత వరకు ఆపండి. ఎందుకంటే మన మీద మినిమం కన్సర్న్ చూపినప్పుడు మనం కూడా చూపించాల్సిన అవసరం అయితే లేదు. వెళ్ళండి, 1కి 10 సార్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళండి, 1కి 10 సార్లు మన రామ్ చరణ్ గారిది, అల్లు అర్జున్ గారిది, అదేవిధంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బాలయ్య బాబు గారిది, నాగార్జున గారిది 1కి 10 టికెట్లు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఒక 60% కడుతూనే ఈ విధంగా ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ వంతు సాయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళతో పాటు ఈ నకిలీ బ్యాచ్ ఏది, ఈ సాంబార్ బ్యాచ్, వీళ్ళతో పాటు మన రాజకీయ నాయకులు కూడా గుర్తుంచుకోవడం అనమాట. ఇంటి దగ్గరకు వస్తే చెప్పులతో కొట్టండి. ఎందుకంటే ఒక్కడు కూడా స్పందించలేదు, ఒక్కళ్ళు కూడా. నాకు తెలిసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బుద్ధ వెంకన్న వాళ్ళు ఒక 10 మంది డబ్బులు డొనేట్ చేసినారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు కనపడలా. ఇక జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక నాకైతే ఎవరు కూడా కనిపించలేదు. జనసేన పార్టీ నుంచి మరి ఎవరైనా ఫండ్స్ డొనేట్ చేసినారో ఏదో నాకైతే తెలియదు. సో అట్లీస్ట్ ఒక నెల జీతాన్ని ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తే, అంటే ఇది మీరు అడగొచ్చు ఏంది మీరు నిలదీస్తారా డబ్బులు ఇచ్చే విషయంలో అని చెప్పేసి. మీరు బాసట్టుకుంటేనే కదా మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి 10 మందికి ఇచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇచ్చినారంటే జనసేన పార్టీకి ఇంత డొనేషన్ వెళ్ళిద్ది. ఎవరో కొట్ట కార్యకర్తలు అభిమానులు చేయడం నేను చూసిన. సో ఒక రాష్ట్ర ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇంత డొనేట్ చేసినాడని తెలిస్తే కనుక ఆ నియోజకవర్గ ప్రజలు ప్రథమ పౌరుడు కదా నియోజకవర్గానికి. ఈ మాత్రం కూడా చేయనటువంటి పరిస్థితి. ఓ పక్క సాంబార్ గాళ్ళు కావచ్చు, ఒక పక్క పాన్ పరాగ్ గాళ్ళు కావచ్చు, ఎవరి సినిమాలు ఎంకరేజ్ చేయబాకండి. ఆ తమిళోళ్ళు, కన్నడ, మలయాళం సినిమాలు వస్తే అసలు దేకను కూడా దేకబాకండి. ఎందుకంటే మన హీరోలు ఎంతసేపటికి చెన్నై ఫ్లడ్స్ అయితే వాయనాడు ఇష్యూలు అది ఇదని చెప్పేసి మనోళ్ళు పంచడం తప్ప, మన ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు, మన చిరంజీవి గారు వీళ్ళు ఇవ్వడం తప్ప అటు నుంచి ₹1 కూడా మనకు రాదనమాట. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అసలు వీళ్ళని కుదిరితే వీళ్ళంత వరకు తెలుగు హీరోయిన్స్ పెట్టుకోండి. ఈ దిక్కుమాలిన హీరోయిన్ జాతిని తెచ్చుకోబాకండి, ఆ పనికిమాలిన సంతని. ఒక అనుష్క, ఒక త్రిష, నయనతార వీళ్ళంతా ఉన్నారు కదా, కోట్లు సినిమాలు తీసుకుంటారు కదా. అరే డబ్బు వద్దు, మాట సాయం చేయొచ్చు కదా. దేవుడా ఇది ఇలా వచ్చిందంటే అది కూడా చేయాలన్నమాట వీళ్ళు. మన తెలుగు చివరికి సంపూర్ణేష్ బాబు గారు ₹1,00,000 ఇచ్చినారండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఆంధ్రాకి సంబంధించి. అది పరిస్థితి. ఒక యాంకర్ ఇప్పుడిప్పుడే యాంకర్ అవుతుంది. సో ఆ అమ్మాయి కూడా ₹1,00,000 ఇచ్చింది.
అనన్య నాగేళ్ళ 1-2 సినిమాల్లో నటించింది, 5 లక్షలు ఇచ్చింది. సిద్ధు జన్నలగడ్డ ఒక 5-10 లక్షలు అంత 25 లక్షలు అంత ఇచ్చినట్టున్నాడు. విశ్వక్సేన్ 2 రాష్ట్రాలకు ఒక 5 ఇచ్చినట్టున్నాడు. చిన్న చిన్న హీరోలు. ఎప్పుడు నాగార్జున గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చినారే. సో అది పరిస్థితి. కాబట్టి సాంబార్ గాళ్ళని ఇప్పటి నుంచి ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది.